श्री मां तेलंगाना अवतरण दिवस में आपका निरीक्षण के लिए हाजिर है। సరస్సు లోపల వసించి ప్రొద్దు ప్రొద్దున అందాల పూట చూస్తూ ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తూ నేటికి 11వ వసంతాలు జరుపుకుంటున్న అత్యంత వైభవపేతంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రోజును జరుపుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్రను పోషించి తెలంగాణ రాష్ట్రం రావడానికి గౌరవంగా వారిని సన్మానించుకుంటున్నాం. శ్రీమతి బైనగారి దుర్గా, వైఫ్ ఆఫ్ లేట్ బైనగారి సుభాష్, నిజాంపూర్ విలేజ్, సుభాష్పేట్ మండల్. బైనగారి సుభాష్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రాణత్యాగం చేసిన జ్ఞాపకాన్ని పురస్కరించుకొని వారి సతీమైనటువంటి బైనగారి దుర్గ గారికి రెడ్డి మండలం మామిడిపల్లి గ్రామంలో నివాసం ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి అమరులైనటువంటి గారి సతీమైనటువంటి మేఘావత్ రెడ్డి మండలం మక్క అల్లూరులో పద్యాల శ్రీశైలం గారు, వారి సతీమైనటువంటి కోనపాటి భూలక్ష్మి గారిని సన్మానించుకుంటున్నాం. అందోల్ మండలం జోగిపేట గ్రామంలో ఇందిరానగరంలో నివాసం ఉంటూ తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైన కాశరాజు గారి జ్ఞాపకార్థం వారి సత్యమైనటువంటి కాశ నాగలక్ష్మి గారిని సన్మానిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నటరాజ డాన్స్ అకాడమీ అభినేత్రి జ్యోతి కులకర్ణి గారికి స్వాగతం. వారి విద్యార్థుల చేత ఎందరో ఇంతింతై అప్పుడింతే అన్న శబ్దాన్న ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు. తెలంగాణ అన్న మీరు అందరికీ అనుకోకుండా ప్లీజ్ అన్నీ అందుకే చెప్తున్నా నేను. తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ దినోత్సవానికి హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, స్వాతంత్ర సమరయోధులకు, ఉద్యమకారులకు, ఉద్యముల అసలు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందన. ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ముఖ్యమంత్రి పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాము. సోదరిమణులారా, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు విచ్చేసినటువంటి అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, అనధికారులకు, మీడియా ప్రతినిధులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, ఇది కోట్ల మంది ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక. త్యాగాల పునాదులపై నిర్మితమైన తెలంగాణ నేడు అభివృద్ధి మరియు సంక్షేమ చిరునామాగా దేశంలో నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్రం. దాశరథి కృష్ణమాచార్యాలు చెప్పినట్టుగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే వీణ నేడు అభివృద్ధి రాగాలు పలుకుతూ ఉంది. కాళోజీ నారాయణరావు గారి కలలు కన్న ప్రజల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మరింత సమానత్వంతో మరింత ప్రగతితో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రోడ్ సేఫ్టీకి సంబంధించిన కార్యక్రమం మీద అలైవ్ పేరు మీద భరోసా పథకం కింద 6,000 చొప్పున, అదేవిధంగా రైతు బీమా పథకం కింద ఇప్పటికి 2,773 మందికి 159 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు అందరికీ. 10 సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉండేనో అది ప్రజల ఉద్యమం వలన తెలంగాణ రావడం జరిగింది. మేము కాంగ్రెస్ ఎంపీస్ అప్పుడు పార్లమెంట్లో తెలంగాణ రావాలని అక్కడ నిరాదీక్ష చేసినప్పుడు చాలామంది మా మీద నవ్వినప్పుడు, వీళ్ళు ఉట్టినే నిరాదీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పార్లమెంట్ని స్తంభించారు, కానీ వీళ్ళకు తెలంగాణ రాదని చెప్పి ఆ రోజులలో చాలామంది చెప్పినారు. కానీ కాంగ్రెస్ ఎంపీస్ ఆ రోజులలో నిరంతరం ఉద్యమంలో పాల్గొని నిరంతరం పార్లమెంట్లో అందరు పొలిటికల్ పార్టీస్ దగ్గర వాళ్ళకి నచ్చజెప్పి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే అప్పుడు ఆ రోజులలో యూపీఏ ప్రభుత్వంలో ఈ దిశలో అందరూ కూడా సహకరించి తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసేసి నిధులు లేకుండా చేయడం జరిగింది. మన ఉద్యమం ఉండే నిధుల గురించి, కానీ 10 సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా మనం చూసినాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారికి ఈ ఒక్క బొట్టు నీళ్లు లేకుండా 2 సంవత్సరాల నుంచి మనము ప్రొక్యూర్మెంట్ ఏదైతే చేస్తున్నామో సుమారు 30% ఎక్కువ ప్రొక్యూర్మెంట్ ఈ సంవత్సరం చేయడం జరిగింది. అంటే 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము వృధా కావడం జరిగింది. కేవలము టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కమిషన్ల కోసము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడం జరిగింది. సో ప్రజలకు మళ్ళొకసారి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే అవసరం ఉంది. అభివృద్ధి బాటలో అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను.